చూడండి అప్ప ఎట్లా కూలి కూలి పడుతున్నాయి చూడండి అప్ప ఈ కొండలు కూలబడి ఎంత పబ్లిక్ చూడండి ఎట్లున్నారు పబ్లిక్ అంతా. ఈ పబ్లిక్ అంతా చూడండి ఈ కొండలు పైన కొండలు పడుతున్నాయి, కింద సముద్రము. ఇక్కడ కిందికి పోనీకే లేదు, ఇక్కడ మీదికి పోనీకే లేదు. ఏడు వరకు ఆగావు చూడండి అక్కడ బండ్లు. సుమారుగా 10-20 కిలోమీటర్ల నుంచి బండ్లు ఆగినాయి. ఇది కొండ రాలిగా కిందికి పడిపోతుంది. ఇది పైనుంచి అట్లే వాడి అమ్మ వరుసలు వస్తుంది. ఇక అది చూడండి ఎట్లా వస్తుంది అది. ఇక ఒకసారి జూమ్ చేస్తాము. ఇక అమ్మ ఎట్లా రాలి వస్తుంది చూడండి అప్ప. కింది జరుగుతుంది చూడండి అంతా. చూడండి ఎంతసేపు ఈ బస్సులు చూడండి, పబ్లిక్ చూడండి, అందరు వీడియోలు తీసుకుంటుండ్రు. అక్కడ చూస్తేనేమో ఏకమో 10-20 కిలోమీటర్లు, ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక సుమారుగా 30-40 కిలోమీటర్లు. ఇది చూడండి అంతా వీడియోలు తీసుకుంటారు. ఎవరంతకాళ్ళు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిక చూడండి ఎట్లా చేస్తుండ్రు పాపం. ఇది చూడండి ఎవరికి అర్థం కావడం లేదు. ఇది కొంతమందికి అర్థమే కావడం లేదు. ఇది ఏ పోలీసులు ఉన్నా ఎవరు ఏం చేయలేకపోతుండ్రు చూడండి. ఇక్కడ चाचा बोलते हैं यहाँ की कहाँ भाग लिए रुक गया चलो रुकेंगे नहीं क्या उसको बोलने पहले चलिए थोड़ा आगे चलते हैं पत्थर आ रहा मत जा भाई पत्थर आ रहा है ఇది మీద నుంచి ఉర్లి పడుతుంది. ఈ బండ్లు పోకుండా సుమారుగా ఇది 5-6 గంటలే మమ్మల్ని ఎన్నే నిలబెట్టింది. ఇది 7-8 గంటలు అవుతుంది ఎన్నే నిలబెట్టి చంపింది. ఇది అక్కడ ముందర పోనీయడం లేదు, ఇక్కడ వెనక్కి రానియడం లేదు. ఇక్కడ పైన కొండ కిందికి పడుతుంది, ఇక్కడ సముద్రము ఇట్లుంది. లేకపోతే దీని సంసారం చూడండి మరి ఎట్లా. ఈ కేదార్నాథ్ బద్రీనాథ్ సంసారం ఏమిటిది? ఇది సంసారము మంచోళ్ళు ఏడా చెడ్డోడేడవడో, దీంట్లో మంచోడేవాడో తెలుసు, చెడ్డోడేవాడో తెలుసు. కొండ అంతా కొండ ప్రాంతం. ఇది పడింది పడుతుంది. ఇది బోర్డు ఉంది చూడండి ఒకటిగా. మరి ముఖ్యమంత్రి సార్లు ఏం చేస్తుండ్రో ఏం కాదో, ఎవరు ఏం చేస్తుండ్రో ఏం లేదు. ఒక పక్క సముద్రము, ఒక పక్క కొండ. మరి కొండకి ఇక్కడ ఎన్నో టెన్షన్లు. పాపం పొద్దున 4 గంటలకు వచ్చి నిలబడ్డోళ్ళము. ఈడ పాపం వస్తారు, వచ్చిన వాళ్ళంతా ఎవరు ఏం చేసింది ఏం లేదు. దాన్ని ఎదురు చూసుకుంటా కూర్చోవాల్సిందే. అది కింద ఒకటేసారి నీళ్లు పొంగుతుంది. చెప్పండి, ఇది మొత్తం మీకు ఫుల్ వీడియో పెడతాం. దగ్గర పోతే పోలీసు వాళ్ళు కొడతారేమో, ఆయన కూడా ప్రయత్నం చేస్తాము. పోలీసు వాళ్ళు కొట్టేవాళ్ళే, పోలీసు వాళ్ళు ఉన్నారు. మరి దీంట్లోకి ఒక అంబులెన్స్ సౌండ్. ఇది కొండ ఊర్లు వస్తుంది. ఇది ఆ ఊర్లో వచ్చేదాని కింద నీళ్లు, మరి అక్కడ నీళ్ళు ఒకటి. ఇంకా వాళ్ళే ఎత్తేస్తుంటారు చూడండి. చూడండి ఎట్లా ఉరికి వస్తుంటారు చూడండి. మేము కూడా ఉరికి పోయి మరి బండి ఎక్కాలి మేము. చూడండి ఇదంతా ఒకటే. ఎవరిని కూర్చొని వేయడం లేదు, ఎవరిని కానీ ఏమప్ప అనడం లేదు. అందరు కూర్చోవాలి అని చెప్తారు చూడండి. ఉడకపోతకి రావాలని చంపాలనుకున్నావా అంటవా? ఇది చూడండి ఆ పొద్దున్న సంసారం వచ్చి. ఇది కేదార్నాథ్ బద్రీనాథ్ సంసారం చూడండి. ఇది ఎట్లుందప్ప అంటే దొబ్బ పోయి దొబ్బించుకున్నట్లుంది సంసారం. ఇది
ఎక్కడ 2-3 కిలోమీటర్లు అక్కడ ఉంది దీని సంసారము ఆ? ఈ కొండలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఈ కొండలు అంతా ఎక్కడైనా తిరుగు గర్ర కొండలే నడమ. ఇది రస్తా, ఇది రోడ్డు. ఈ రోడ్డు పాపం అక్కడ జనాలు అక్కడ ఆగిపోయినారు, ఇక్కడ జనాలు ఇక్కడే ఆగిపోయినాము. అక్కడ చూస్తే ఓ 20-50 కిలోమీటర్లు అక్కడ ఉన్నాయి. ఆడ ఒకటి బొక్క పడింది, ఆడ పొగలు పొగలు వేస్తుంది చూడు, ఆడ కూడా అట్లే కుళ్ళుకుంటుంది. అది అది అట్లే పడుతూనే ఉంది. దాన్ని ఇంకా ఎత్తేస్తారు పిల్లలు, ఎత్తేసినా కూడా అది దాని డ్యూటీ అది చేస్తుంది. ఆడ పొగలు 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 కట్టుతుంది. ఇది ఆకాశానికి భూమికి ఎంతో దూరం లేదు, అంత దగ్గరలో ఉంది ఇది. ఈ అమ్మాయి ఇట్లా కానీ ఉంటే చచ్చిపోతావు రాజు. అవి కొన్ని నీళ్ళు లేక చచ్చిపోతాము. ఓం నమ శివాయ.